శ్రీ గురుభ్యో నమః. నమస్తే, వెల్కమ్ టు వేద్య యోగ. ఈరోజు మనం ప్రణవనాదం ఓంకారంని ఎలా ఉచ్చరించాలి, ఎలా చాంట్ చేయాలి కరెక్ట్గా అనేది నేర్చుకుందాం. ఈ ఓంకారం అనేది యూనివర్సల్ సౌండ్, ఇది ఎవరైనా చేయొచ్చు. దీంట్లో మనకి 3 లెటర్స్ ఉంటాయి. ఆ, ఉ, మకారాన్ని అంటాం. దీన్ని కొంతమంది కరెక్ట్గా చాంట్ చేయలేరు, ఎక్కువ లెంత్గా చాంట్ చేయలేరు, కాబట్టి అది ఎలా చేయాలనేది మనం నేర్చుకుందాం. ఈ ఓంకారం వల్ల మనం బాడీలో నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, బ్రెయిన్లో న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. మూలాధార కింద ఉంటుంది, దానిపై నుంచి మనకి మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాల ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. ప్లస్ మన బాడీలో ఉన్న త్రిదోషాలు, వాత, పిత్త, కఫాలు కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఇది బేసిక్గా ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఒక్కొక్క అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా చాంట్ చేయాలనేది నేర్చుకుందాం. జస్ట్ సిట్ కంఫర్టబుల్లీ. నార్మల్గా కూర్చోండి, పడుకొని చేయకూడదు, ఓన్లీ కూర్చొనే చేయాలి. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలోని కూర్చొని చేయొచ్చు. హూ ఆర్ నాట్ ఏబుల్ టు సిట్ ఆన్ ది ఫ్లోర్, దే కెన్ సిట్ ఆన్ చైర్ అండ్ ప్రాక్టీస్. ఎప్పుడైనా చేయొచ్చు. దిస్ ఈజ్ యూనివర్సల్ సౌండ్ కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ అకార ఎలా చేయాలనేది నేర్చుకుందాం. నార్మల్గా కూర్చోండి, చేతులు చిన్ముద్రలో ఉంచితే బెటర్, లేదంటే నమస్కార ముద్ర పెట్టుకోవచ్చు మీ కంఫర్ట్ని బట్టి. వెన్ను నిటారుగా ఉండాలి. కావాలంటే సీట్ కింద ఏదైనా హైట్ పెట్టుకోండి. సిట్ కంఫర్టబుల్లీ, క్లోజ్ యువర్ ఐస్, కంఫర్టబుల్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నార్మల్గా శ్వాస తీసుకోండి, బాడీని స్టేబుల్గా ఉంచండి. మీ బాడీని, మైండ్ని ప్రిపేర్ చేయండి, స్టేబుల్గా ఉంచండి, ఎక్కడ డీవియేట్ కాకుండా స్టేబుల్గా ఉంచి ఒక్కొక్క అక్షరాన్ని 3 సార్లు మనం పలుకుదాం. విల్ చాంట్ ఈచ్ లెటర్ ఫర్ 3 times. ఫస్ట్ వి స్టార్ట్ విత్ అకార. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. నెమ్మదిగా ఎక్కువ గాలి తీసుకోండి. ఆ సౌండ్లోనే గాలి వెళ్ళిపోతుంది, మీరు ప్రత్యేకంగా గాలి వదలాల్సిన అవసరం లేదు. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. Take a deep breath in. అన్నప్పుడు మన నోరు కొంచెం ఓపెన్గా ఉంటుంది. నెక్స్ట్ ఊ అన్నప్పుడు కొంచెం దగ్గరకు అవుతుంది. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. Take a deep breath in. Third letter, makara. Take a deep breath in. మకారాలో మీకు పెదవులు కలిసి ఉంటాయి, నోరు మూసుకొని ఉంటుంది. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. విధంగా ఒక్కొక్క లెటర్ని చాంట్ చేయడం అలవాటు చేసుకుంటే మీకు ఆ బ్రీత్ లెంత్ పెరుగుతుంది, మీరు అనే టైం పెరుగుతుంది. కొంతమంది ఓన్లీ జస్ట్ 3-4 సెకండ్స్ అనగలరు.
దాన్ని మీరు 8 to 12 సెకండ్స్ 15 సెకండ్స్ వరకు కూడా ఆ లెంత్ పెంచుకోవచ్చు రోజు ప్రాక్టీస్ చేసుకుంటే. ఇంకొకటి ఏంటంటే ఈ అకార ఉకార మకారాలకి మనకి నాలుకతో అవసరం లేదు. నాలుక ఎలాంటి కదలికలు ఉండవు. నాలుకని నార్మల్గా ఉంచాలి, పైన తగిలియడం కానీ కింద కానీ నార్మల్గా ఉంచాలి, ఎలాంటి ఇది చేయకూడదు. ఎవరైనా చేయొచ్చు, ఈవెన్ మాటలు రాని వాళ్ళు కూడా. మీరు నాలుకతో పని ఉండదు, అసలు నాలుక అనేది యూజ్ అవ్వదు ఈ అకార ఉకార మకారాలు. కాబట్టి ఆ ఊ ఉమ్, ఆ ప్లస్ ఊ కలిపితే ఓ అవుతుంది. కాబట్టి చాలామంది ఓం అలా చాంట్ చేస్తారు. ఆ ఓం కాకుండా మనం విడివిడిగా చాంట్ చేద్దాం. ఇప్పుడు 3 కలిపి ఎలా చాంట్ చేయాలి ఒక 5 సార్లు చేస్తాను, చూడండి. నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. కంఫర్టబుల్గా కూర్చోండి. సిట్ కంఫర్టబుల్లీ, క్లోజ్ యువర్ ఐస్, సెటిల్ డౌన్, అబ్జర్వ్ యువర్ బ్రీదింగ్స్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ స్టార్ట్. ఎక్కువ గాలి తీసుకోండి నెమ్మదిగా. ఆ ఊ కన్నా అనేది ఎక్కువసేపు అనాలి. హౌ టు చాంట్ మకారా మోర్ టైమ్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. Take a deep breath in. Take a deep breath in. Take a deep breath in. ఈ విధంగా మీరు రోజుకి 21 సార్లు ట్రై చేయండి. అట్లా రోజుకు 2 సార్లు చేసినప్పుడల్లా 21 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. 21 టైమ్స్ చేయడం వల్ల మీకు నర్వస్ సిస్టమ్ అంతా బాగా యాక్టివేట్ అవుతుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్లో న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ మకారా మెయిన్, మకారా వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు దాన్ని మనం బ్రాహ్మరి ప్రాణాయంలో ఎక్కువ ఓన్లీ మకారానే ఉంటుంది, దానికి ముద్రలతో కూడా చేద్దాం, అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈ ఓంకార్ అనేది యూనివర్సల్ సౌండ్ కాబట్టి ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. రోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, దీని యొక్క ఫలితాలు పొందండి. ట్రై టు ప్రాక్టీస్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.